గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే. అండ్ అంటే ఇక్కడ ఏం తేడా వస్తుందండి? ఇప్పుడున్న సెన్సార్ బోర్డు మెంబర్ నుంచి ఎలాంటి తేడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే యాక్చువల్గా దాంట్లో సినిమాకి సంబంధించిన వ్యక్తులు ఉండట్లేదు చాలామంది వరకు, అండ్ సినిమా కష్టాలు తెలిసిన వ్యక్తులు కూడా ఉండట్లేదు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి ఉందండి మెయిన్ పాయింట్. ఇప్పుడు నుంచే కాదు సార్, ఎనీ గవర్నమెంట్ కమ్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ గవర్నమెంట్ అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయా రంగాల్లో నిష్ణాతులు ఎవరు ఉంటారో వాళ్ళు చేర్చుకోవడం, ఈ ఫ్యాక్టర్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఎన్నింటితో పాటు సెన్సార్ చూసే సభ్యులకి నిర్దిష్ట ప్రణాళిక ఇది, ఇలా ఉండాలి, సమాజంలో ఎవరన్నా కావచ్చు అని ఒక స్వత్రావాళ్ళని మెయింటైన్ చేసి పెడితే ఈ పార్టీల ఇన్ఫ్లుయెన్స్లు సభ్యులు పెద్ద ఉండరండి. ఓకే. ది సేమ్ టైం ఇక్కడ మెయిన్ వచ్చింది ఏంటంటే సారు, సెన్సార్ సభ్యులు ఒక 5 చూస్తున్నారు అనుకోండి, 5లో ఒకరికి తీపి ఇష్టం ఉంటుంది, ఒకరికి కారం ఇష్టం ఉంటుంది, అదే ఒకరికి గోంగూర ఇష్టం, ఒకరికి తోటకూర ఇష్టం, like ఇంట్రెస్ట్ ఉంటాయి కదండి రకరకాలు. సో కొంతమందికి ఒక రకమైన సినిమాలు నచ్చితే కొంతమందికి ఒక రకమైన సినిమాలు నచ్చవండి. సో ఈ రకంగా వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ యొక్క టేస్ట్ని బట్టి. అక్కడ మీకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అందుకని నా ఫీలింగ్ ఏంటంటే సార్, ఇది నా ఫీలింగ్ కాదు, అది నుంచి మన భారతదేశంలో చిత్రాలు తీస్తున్న అనేక మంది ఫిలిం మేకర్స్ ఫీలింగ్ అండి. అందుకే శ్యామ్ బెనగల్ కమిటీని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. శ్యామ్ బెనగల్ తెలుసు కదా, గ్రేట్ డైరెక్టర్. ఆయన కమిటీని ఏర్పాటు చేస్తే గొప్పగా ఆయన చెప్పాడు. కమిటీ సిఫార్సు ఏంటంటే ఏ సినిమానా సరే సెన్సార్ చేసేయండి, దేన్ని ఆపొద్దు. అది యూ సర్టిఫికేటా, ఏ సర్టిఫికేటా, యూఏ, అది మీరు చెప్పండి, యూ డివైడ్ ఇట్. ఓకే. తప్పితే దేన్ని ఆపొద్దు. ఎందుకని ప్రపంచంలో హాలీవుడ్ సినిమాలు కానీ మరో సినిమాలు కానీ రకరకాల సినిమాలు వస్తున్నాయి. అంత బీభత్సాలు చూస్తుంటే మన సినిమాలు చాలా లెస్. సో మన కంటికి విదేశం చిత్రాలు ఇక్కడ ఆడుతుంటే ప్రపంచంలో వెరీ బిగ్ మార్కెట్ చైనా అండ్ ఇండియా. అది 150 కోట్ల పాపులేషను, ఇది 130 కోట్ల పాపులేషను. సో ఇంత గొప్ప ఆడియన్స్ చేసుకోవడం కోసం విదేశాల నుంచి ఇప్పుడుగా బీభత్సమైన సినిమాలు వస్తున్నాయి, టీవీలో బీభత్సమైన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, సెక్స్ ఎక్స్ప్లైటేషను, బీభత్సాలు, వాట్ ఎవ్రీథింగ్, యాక్షను, హర్రర్, దయ్యాలు, బీభత్సాలు అన్నీ వస్తున్నాడు. మన సినిమాలు ఏదో ఆడితో పోటీ పడాలి, డబ్బుతో వ్యవహారం. ఎక్కడున్న డైరెక్టర్లు వాళ్ళ యొక్క మేధా సంపత్తిని, అనేకమైన 24 క్రాఫ్ట్స్ వాళ్ళ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, వాళ్ళ టేస్ట్ని చూపించాలి. కాబట్టి సెన్సార్ పరంగా దేని ఆపొద్దు, డిబేట్ చేయండి, ఎదర్ యూ ఆర్ యూఏ ఆర్ ఏ. దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు, జనం చూసుకుంటారు, జనం గొప్పోడు అని గొప్పగా చెప్పింది శ్యామ్ బెనగల్ కమిటీ రిపోర్ట్. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అది బాధ. సో ఆ దశలో ఏంటంటే సార్, వారి టేస్ట్ని బట్టి ఈ బాగుంటాయి, ఈ బాగుంటుంది, ఇలా ఉంటాయి. బట్ మ్యాక్సిమం మీకు తెలుసు కదా, సినిమాలు మ్యాక్సిమం సెన్సార్ అవుతున్నాయి, హ్యాపీలీ గోయింగ్ ఆన్. కానీ నా సినిమాలు అంటారా, 30,000 పడగల సినిమాలు తీస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఆర్సీకి నేను వెళ్ళి ఇది 6వ అండి. ఓకే. బికాజ్ కరెంట్ ఇష్యూస్ కాబట్టి గవర్నమెంట్ పాలసీ అని వాళ్ళ ఫీలింగ్ అండి. అది గవర్నమెంట్ పాలసీ సరే ప్రజలు వాళ్ళు చర్చించుకుంటున్నారు కాబట్టి, భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఎక్స్ప్రెస్ ఆఫ్ వ్యూ ఉంది కాబట్టి, నేను ఎవరిని ఇండివిజువల్గా విమర్శించట్లేదు కాబట్టి, వ్యవస్థాపరంగా పెడుతున్నాను కాబట్టి ఇది హ్యాపీగా సెన్సార్ చేయొచ్చని ఆర్సీ కమిటీ వారు, పెద్దలు, వారి సభ్యులు వారు సెన్సార్ చేశారండి. థ్యాంక్స్ అ లాట్ టు దెమ్. కానీ ఇప్పుడు నిజానికి సెన్సార్ ఎలా చేసినా కూడా ఇప్పుడు డిజిటల్లో మాత్రం యాస్టిస్గా రిలీజ్ చేసుకోవచ్చు సినిమాని, మనం ఏం కట్స్ లేకుండా. మీరు అన్నది మంచి మాట చెప్పారు. ఇవాళ సెన్సార్ అయిందా లేదా పక్కనట్టండి, అలా డిజిటల్ వచ్చేస్తుంది. టీవీలో ఏం సెన్సార్ ఉంది గురుగారు? సినిమాలతో టీవీలతో కంపేర్ చేసుకుంటే సినిమాలు ఏముందండి? ఇప్పుడు జంతు హింస చేయొద్దు, యానిమల్ సర్టిఫికేట్ కావు అంటారు. టీవీలు చూసుకోండి మీరు, యానిమల్ ప్లానెట్, జంతువులు, అనేక ఛానల్స్ ఉంటాయి మీకు. అదే ప్రకృతిలో లేడిని పూలు తినడం, చిన్న చేపని పెద్ద చేప తినడం, చిన్న పావుని పెద్ద పావు మింగడం, ఇది కామన్ ప్రకృతి. అవి బతకాలి. అది హింస అంటే ఎలాగండి? అది హింస అంటే ఎలాగా? అంత బీభత్సంగా సింహం లేని చంపేస్తున్నా సరే అంత రక్తం కారుతున్న బీభత్సం టీవీలో మనం చూస్తున్నాం. అదే సినిమాకి రండి, అమ్మమ్మ హింస ఇప్పించొద్దు, సింహం యాక్షన్ చేయించొద్దు, అలా చేయించొద్దు, సర్టిఫికేట్ కావాలి. ఏంటిది చెప్పండి. ప్రపంచంలో 80% నాన్ వెజిటేరియన్స్ ప్రపంచంలో. మీరు జూరికి వెళ్ళండి, మరి జంతువులకి మీకు ఆవును, గొడ్డులన్నీ కోసి, పందులను కోసి, మేకలను కోసి కదా అట్లా మేసం పెడుతున్నారు. గవర్నమెంట్ ఇట్స్ డూయింగ్ కదా. జంతు ప్రదర్శనశాలలో సింహాలకి పులికి ఆహారం వెళ్ళగలుగుతుందండి. అలాగని గడ్డి పెడుతున్నారు, అట్లకి పళ్ళు పెడుతున్నారా, కూరగాయలు పెడుతున్నారా, మాంసం కదా.
మరి మాంసాన్ని మీరు కోయి జంతువులు హింస చేసాం చంప మీరు పెట్టట్లేదా? అది హింస అంటే ఎలాగా? ఇది ప్రకృతిలో ఒక భాగం, ప్రకృతిలో ఒక భాగం. దాని తోడు భారతదేశం వ్యవసాయ ప్రధానం దేశం కాబట్టి ఎద్దును రైతు దున్నుతున్నప్పుడు, సాలు పోస్తున్నప్పుడు, సాలు వేస్తున్నప్పుడు ఎద్దును ములుగెత్తు పొడుస్తాడు, దా దా అంటాడు, దా దా అంటాడు. అది హింస కాదు, ఆ వర్క్మెన్షిప్లో భాగం అది. అలాగే గాడిద మీద ఇంత లోడ్ వేస్తారు, మీరు తీసుకుని వెళ్తారు, గట్టి నల్లదనుకోండి, ఎక్కువ ఇస్తుంది అనుకోండి, తంతురు ఇలాగా, అది హింస కాదు. అలాగే ఏనుగు పైనుంచి అనేకమైన కలపను మీరు పెద్ద పెద్ద మోనుల్ని ఓ పక్క నుంచి ఇంకో పక్క తీసుకొని వెళ్తున్నప్పుడు ఏనుగు పైన కూర్చున్న మావటి అంకుశంతో పొడుస్తాడు ఎక్కడానికి. అది హింస కాదు, వర్క్మెన్షిప్లో భాగం. కాబట్టి అది హింసను బట్టి ఇలా చేయొద్దు. ఎలా చేయాలి? పాములు ఉన్నాయి మన భారతదేశంలో, ప్రపంచంలో పాములు ప్రధాన పాత్రధారులుగా చాలా సినిమాలు వచ్చాయి. కోతులు, ఆవులు, ఏనుగులు, ఇవన్నీ మనం పూజనీయాలి కదా. పాములు ఇవన్నీ మన సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో భాగంగా ఉన్నప్పుడు మనస్ఫూర్తి చెప్తున్నాను, ఈ జంతు హింస చేయొద్దని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు యాక్షన్ ఏంటంటే వాళ్ళ డాక్టర్లను బట్టి అటు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా అవసరం అండి. ఎందుకని పాము మీకు ఎండల్లోనూ ఇలాంటి హీట్లోనూ ఎక్కువైతే బతకడం కష్టం అండి, ఓకే, బై నేచర్. అందుకే మీకు పాము పుట్ట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పుట్టలో దాకు ఉండడం, అది ఆశ్చర్యం. అది ఎప్పుడైతే మీకు చల్లబడద్దో వాతావరణం, ఈవినింగ్ టైంలోనూ, ఎర్లీ మార్నింగ్ టైంలోనూ, లేదా వర్షాలు వస్తున్నప్పుడు చూడండి పాములు ఎలా మీరు బిల్లు బయటకు వస్తాయి, తిరుగుతాయి. బికాస్ వాతావరణం చల్లబడితే, లేకపోతే ఈవినింగో మార్నింగో పాము సంచారాలు ఎక్కువ ఉంటాయండి. ఎండలో మీకు పాములు ఇప్పుడు తిరగసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే భరించలేవు ఈ హీట్ని, టూ మచ్ హీట్ని భరించలేవు. సో మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు లైట్స్ ఎక్కువ అనుకోండి, ఆ పాము మీద మీరు క్లోజ్ చేస్తాను అనుకోండి, కెమెరామెన్ ఏం చేస్తాడు, డెఫినెట్గా లైటింగ్ దాని మీద పెడతాడు. ఆయన పెట్టినప్పుడు ఆ లైట్ని, అది ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకునే గుణం అంత చక్కగా దాంట్లో లేదు. కాబట్టి అక్కడ డాక్టర్ అవసరం. సో ఇంత లైట్ కంటే దాని మీద ఎక్కువ మీరు ప్రసంప చేయొద్దు, అది బాగుండాలి. ఆ ప్రకాశం ప్రకారం మీరు చేయండి. అది కోతి, పాము, ఎనీథింగ్ ఎల్స్, అక్కడ మనం వాటిని హింస చేయొద్దు. బట్ జనరల్ నేచర్గా అదో పెట్టి వెళ్తుంది, ఆవులు వెళ్తున్నాయి, గేదెలు వెళ్తున్నాయి, దాని కూడా సర్టిఫికేట్ కావాలి, దాని కూడా మీరు టెస్టింగ్ పెట్టాలి డాక్టర్ గారు, వాట్ ఇట్స్ మీన్ ఐ డోంట్ నో. కాబట్టి అన్నీ ఉండకూడదని నా ఫీలింగ్ అండి. మీరు రూల్ పెడతారా? ప్రపంచపరంగా వస్తున్న యానిమల్ ప్లానెట్ నుంచి టీవీలో వస్తున్న అనేక ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం, జంతువులు హింసలు పెంచారు. కట్ ఆఫ్. భారతదేశం కన్యాకుమారి, కాశ్మీరం, బాంబే టు గౌహతి, ఎక్కడ కూడా ఏ టీవీలో మీరు చూపించొద్దు, ఏ సినిమాలు చూపించొద్దు. వాళ్ళు చూపించేస్తారు, హాలీవుడ్ సినిమాలు చూపించేస్తారు, మన తెలుగు సినిమాలో, మన ప్రాంతీయ సినిమాలు, మన సినిమాలు రావడానికి ఇలాగా కట్టి. బట్ ఇట్స్ మీన్ ఈ ద్వంద్వ విధానం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ది సేమ్ టైం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సినిమా బిగినింగ్లో ద్రావిడ్ గారు స్టేట్మెంటు, మళ్ళీ ఇంటర్వ్యూలు అయిన తర్వాత మళ్ళా ద్రావిడ్ గారి ప్రోగ్రామ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ వస్తున్నాయండి. అది చాలా మంచిగా అండి, చైతన్యపరచాలి. అది ఎలా చైతన్యపరచాలి? ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్గా పెట్టుకుని మీరు చైతన్యపరచండి. సినిమా అనేది ఒక సినిమా కోసం మీరు టికెట్ కొట్టుకుని వెళ్ళేది, ఈ ప్రోగ్రామ్స్ అని చూడడం కోసం కాదండి. ఎగ్జాక్ట్లీ. మీరు సినిమా బిగినింగ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ ఏమొస్తుందో అని పర్యటకు వెళ్తారు ఇంటర్వ్యూలు, సెకండ్ హాఫ్ ఏమొస్తుందో చూడాలని. మీ సెకండ్ హాఫ్లో రాబోయే మీ కథ రాదు, మళ్ళీ ద్రావిడ్ గారి స్టేట్మెంట్ వస్తుంది, లేకపోతే స్మోకింగ్ ఇంజూరీ వెళ్తుందండి మళ్ళా. సో అది గవర్నమెంట్ రైట్ లేదని టికెట్ కొనుక్కుంటున్నాడు ప్రేక్షకుడు, సినిమా ప్రొడ్యూసర్ లాస్. అది ఆ రకంగా తీయాలని నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం చెప్తున్నా మీకు నేను, ఎవరు పొగ త్రాగి నాశనం అయిపోవద్దండి, ఎవరు గుట్కాలే తిని హెల్త్ నాశనం చేసుకోవద్దండి, క్యాన్సర్ పేషెంట్ కావద్దండి. సో భారతదేశ గవర్నమెంట్కి ఎంత గౌరవం ఉందో ప్రజల సంక్షేమం పట్ల ఫిలిం మేకర్స్ మాకు కూడా అంతే ఉందండి. ఇలాంటి దశలో నేను గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నాను సార్, మీకు నిజంగా ప్రజల ఆరోగ్యం మీద అంత భక్తి శ్రద్ధలు ఉంటే మరి ఎందుకు మీరు టొబాకో కంపెనీలు మీరు నడుపుతున్నారు? ఎందుకు విదేశాల నుంచి పొగ దిగుమతి చేస్తున్నారు? స్వదేశాల నుంచి విదేశాలు ఎందుకు మీరు పొగాకు ఎగుమతి చేస్తూ మార్కెట్ చేస్తున్నారు? ఎందుకు బీడీలు, సిగరెట్లు మొత్తం అమ్మకాలు జరుగుతున్న చుట్టూలో? వై డోంట్ స్టాప్ ఇట్? వాటి మీద మీరు ఎందుకు జీఎస్టీ చేస్తున్నారు? వై ఆర్ డూయింగ్ బిజినెస్? అది తప్పట్నా మీకు? ఒక పక్కన వ్యాపారం చేస్తావా, మరో పక్కన వద్దంటావా? ఇది దొంగదానం అంటున్నాను, ఇది వద్దంటున్నా. అలాగే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు మీరు ఈ రకంగా. మళ్ళీ మద్యపాన నిషేధం అంటున్నారు, మళ్ళీ మద్యపానం తాగుతూ అంటున్నారు. యాడ్లో కూడా ఏమంటున్నారు చూసారు కదా మీరు. ఎక్కడన్నా సినిమాలో మీకు మద్యపానం ఒక క్యారెక్టర్ తాగుతుంది అనుకోండి, కింద మద్యపాన నిషేధం అంటుంటాడు, బోర్డు పెట్టుకుంటాడు ఆయన. ఆ బాటిల్ని కనపడకుండా ఏమంటాడు ఆయన.
మరి సినిమా ఏం పాపం చేస్తుందండి? బయట మీరు గవర్నమెంట్లే, రాష్ట్ర గవర్నమెంట్లా, కేంద్ర గవర్నమెంట్లా, ఎక్కడ పడితే అక్కడ ముప్పుడుగా మీకు బ్రహ్మాండంగా మీకు ఎరాక్ షాపులు పెట్టి అమ్మేస్తుంటే, లక్షలాది కోట్లు వ్యాపారం చేస్తుంటే ఏది ద్వంద్వ విధానం అంటున్నాను మీకు. కరెక్ట్. రెండోది పాన్ పరాకు నిజంగా డ్యామేజ్ అండి. అది పాన్ పరాకు టూ మచ్ చేయడం వల్ల ఏంటంటే మనిషిలో మీకు రక్తంలో తెల్ల కణాలు ఉంటాయి, ఎర్ర కణాలు ఉంటాయి. తెల్ల కణాల్లో ముఖ్యంగా వ్యాధి నిరోధశక్తి ఉంటుందండి. ఈ పాన్ పరాగ్ గుట్కా ముఖ్యంగా టూ మచ్ అది చేసేస్తే ఏమవుతుందంటే రక్తంలో ఉన్న తెల్ల కణాలని చంపేకుండా దానికి ఉంది ఎక్కువైపోతాయి. అందుకే దానికి అలవాటు పడ్డవాళ్ళు చూసుకున్నాడు, ముఖాలు పేలుగుంటాయి, పెదాలు పేలుగుంటాయి, కళ్ళు, రక్తం అంటే తెల్ల కణాల యొక్క శక్తి మీకు విరివిరిగిపోద్దండి. అది కాకూడదు, అది డ్యామేజ్ అవుద్ది. అది డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, వ్యాధి నిరోధ శక్తి అయినటువంటి తెల్ల కణాలు రక్తంలో ఉండాల్సిన శాతంలో ఉండకపోతే మనిషి ఆరోగ్యపరంగా డ్యామేజ్ అయిపోతాడు. అది కాకూడదు అని చెప్పేదే ఈ పాన్ పరాక గుట్కాలన్నీ నిషేధం అనేది. మరి ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళవి, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళవి మీరు ఎందుకు అటు వ్యాపారం చేస్తారు? పాన్ పరాక గుట్కాల మీద కూడా ఎందుకు మీకు జిఎస్టీ చేస్తారు? వాంట్ మనీ, యు ఆర్ డూయింగ్ బిజినెస్ పీపుల్స్ హెల్త్. ద్వంద్వగానే వద్దు, స్టాప్ దేర్. నువ్వు స్టాప్ చేసినప్పుడు సినిమాలు కూడా పబ్లిష్ అవసరంలా. ఓ పక్కన ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఓ పక్కన ఇక్కడ పబ్లిష్ చేస్తున్నారు. అంటే సినిమాని ఎందుకండి ఇలా హింసిస్తారు? ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ సార్. సో ఈ రకంగా సెన్సార్ పరంగాన ఈ గవర్నమెంట్ ఇస్తున్న ఈ పబ్లిష్ పరంగా అనేక రకంగా మా నిర్మాతలకు చాలామందికి మా భావాలు ఉన్నాయి సార్. సో సినిమా అంటే చూసేటప్పుడు టికెట్ కొనుక్కొని వస్తాడు, అది చూడాలి, 3 క్యారీ బాగుంటే సినిమా ఆడుతుంది, లేదా ఆడదండి. ఈ మధ్యలో ఇవన్నీ టూ మచ్ అయిపోతున్నాయండి. అది ఉండకూడదని నేను కోరుతున్నానండి. మీరు ఆర్సీకి వెళ్ళినప్పుడు చెప్పారా, రిక్వెస్ట్ చేశారా ద్రవిడ్ యాడ్ సెకండ్ టైం ఎందుకని? అన్నీ రిక్వెస్ట్ చేశారు, బ్రహ్మాండ రిక్వెస్ట్ చేశారా? సెకండ్ టైం చేశానండి. వారు కూడా చాలా మంచి మనసుతో ఎక్కడ సినిమాలో స్మోకింగ్ లేదు, గుట్కా నవ్వడాలు లేవు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. రిక్వెస్ట్ చేశారు, 2 సార్లు తీసేశారు. చేశాను. వాళ్ళు చెప్పినట్టు చేశానండి. వాళ్ళు చెప్పినట్టు చేశాను, వాళ్ళు చెప్పినట్టు హానర్ చేశాను. సెన్సార్ పరంగా అంతా వాళ్ళు కోఆపరేట్ చేసినప్పుడు మనం డెఫినెట్గా హానర్ చేయాలి వాళ్ళని. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం కాపాడాలి కదా, గౌరవించాలి కదా. నేను హానర్ చేశాను సార్. ఓకే. అండ్ ఇప్పుడు అంటే మీరు చాలా వరకు డిజిటల్కి చాలా దూరంగా ఉంటారు, చాలా అప్డేట్ అవ్వరు. ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడు అప్డేట్ అవ్వరు డిజిటల్ విషయంలో. దానివల్ల మీరు చాలా కోల్పోతున్నారు. మీ సినిమా ఎప్పుడు వచ్చిందో తెలియట్లేదు, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు ఇప్పుడున్న యూత్కి. దాని మీద మీరు ఏమంటారు? మీరు మంచి ప్రశ్న వేశారండి టిఎన్ఆర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అనేది నిజంగా నాకు తెలియకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే నాకు చేతకంతనం, నాకు చేతగా నాకు తెలియదండి. ఊళ్ళ టెల్లింగ్. ఇప్పుడు ఈ ఫోన్ ఉందా సారు, మీరు నమ్ముతారా? నాకు ఎత్తడం కొట్టడమే తెలుసు. మీరు మిషన్ కార్ ఇస్తే నాకు చేత కాదండి. అదే మీరు మెసేజ్ ఇచ్చినా నాకు చేత కాదండి. ఈ బిలీవ్ సార్, ఎవరో పక్కన ఫ్రెండ్లను అడుగుతా, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ డిజిటల్ పర్పస్. అందుకే అభిమన్యుడు అనే సినిమా చాలా గొప్ప తీశారండి. డిజిటల్ విధానం గురించి చాలా గొప్ప తీశారండి. చాలా మంచి పాయింట్ చెప్పారండి, హెడ్సప్. సో నాలాంటి వాళ్ళు భారతదేశంలో ఇంకా చాలామంది ఉన్నారండి. డిజిటల్ పరంగా మేము ఫుల్ పేజ్ నాలెడ్జ్ తెచ్చుకోలేకపోయాం. నన్ను తీసేయండి, ఐఎమ్ ఫుల్, నాకు చేత కాదు. నేను బిఏ గ్రాడ్యుయేట్ని అని పక్కనట్టండి. నా మైండ్ ఎక్కట్లా. మిస్టర్ గారు చేతదంటే నేను ఎంత ఫుల్ అర్థం చేసుకోండి, నన్ను కంపేర్ చేయొద్దు. కానీ భారతదేశంలో మీకు స్టిల్ 40% ఆఫ్ ది పీపుల్ ఈ డిజిటల్ విధానానికి చాలా దూరంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ నాలెడ్జ్ కావాలి. అందుకే నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతానంటే, నది ఆవలగొట్టున చాలా పలహారాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పాడి పంట సమస్త ఉంది, మీరు వెళ్ళండి అని నదిలో దూకేమనకూడదు, నదిలో పడేయకూడదు. నది ఆవలగొట్టున చాలా పళ్ళు పంటలు ఉన్నాయి, మీరు తినాలి కాబట్టి, అక్కడికి వెళ్ళాలి కాబట్టి ముందు ఈత నేర్చుకోండి. ఈత నేర్చుకుని ఆవలగొట్టుకు వెళ్ళండి, తినండి అంటే గౌరవం ఉంటుందండి. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, డిజిటల్ ఇదని బీభత్సం చేసేసి బడెక్క నదిలో పడేసినట్టు పడేస్తుంది గురుగారు. ఓ 40% ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే అన్ఎడ్యుకేట్స్ని, ఇది తెలియని వాళ్ళనండి, వాళ్ళ చివరికి మళ్ళీ ఏమవుతుందండి, పక్కన మీలాంటి ఈ డిజిటల్ విధానం తెలుసుకుంటే ఆధారపడాల్సి వస్తుందండి. అక్కడ మళ్ళీ డిపెండ్ ఆన్ అదర్స్. ఈ ఒక మంచి కార్యక్రమం పెట్టినప్పుడు కొన్ని కష్టాలు పడతాం, తప్పదండి. వీ హావ్ టు ఫేస్ ఇట్. మనం ప్రోగ్రెస్ని మనం స్వీకరించాలి, స్వాగతించాలి. డెఫినెట్గా టెక్నాలజీని, ప్రపంచమే ఇవాళ టెక్నాలజీ పరిగెడుతుంది కాబట్టి ఆ దశలో నేను ఏం చేస్తానంటే గవర్నమెంట్ని దయించి మీరు ఇంకా నేర్పండి, చాలామందికి ఎడ్యుకేటెడ్ ఎన్లైట్ చేయండి.
వాళ్ళంతా పక్కా ఫుల్ పెడ్జ్డ్గా వాడు ఇంప్లిమెంట్ చేయగలిగినాడు. ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని నేను కోరుతున్నానండి. ఇంకా నా సినిమాలు మీరు మాట అన్నారు, మీరు ఇప్పుడున్న డిజిటల్ యూత్ మీరు తెలుసుకోకపోవడం వల్ల ఇది చేయడం వల్ల మీ సినిమాలు యూత్ తెలియక ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతే తెలియదు అని అన్నారు చూసారా. చాలా మంచి మాట అన్నారండి. దీన్ని నేను చెప్పే మాట ఏంటంటే బ్రదర్, 30 ఏళ్ల నుంచి నేను సినిమాలు తీస్తున్నా. 15 ఏళ్ళు నా సినిమాలు చాలా బ్రహ్మాండంగా నడిచాయి. 100 డేస్లు, జుబులీలు, సంవత్సరాలు ఆడాయి. బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు తండోపోతుంటారు. ఆ దశలో ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు నేను తీసే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. నన్ను ట్రెండ్ సెట్టర్ అన్నారు, లైక్ దట్ ఏదో అన్నారు, సంతోషం, అది హ్యాపీ. ఎప్పుడైతే అనేక మంది ఈ రకమైన సినిమాలు తీయడం మొదలుపెట్టారో ఒక మొనాటిని వచ్చిందండి. 7-8 ఏళ్ళు అయ్యే సినిమాలు సార్. ఆ మొనాటిని రావడం వల్ల ప్రేక్షకులకు కొంచెం ఇసుపు వస్తుంది చూసారా. ఆ ఇసుపు వచ్చింది. ఆ మోస పద్ధతిలో ఉన్నాయి సినిమాలు అనేది. వాళ్ళు మానేశారు. నేను అది బాగా ఫేస్ చేస్తున్నా, సముద్రం ఎత్తున్నా. అందుకనే మా సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో లేదు, ఎప్పుడు పోతున్నాయో తెలియదు అన్న మాట కారణం ఏంటంటే నేను పబ్లిసిటీ కూడా చేసుకోలేకపోతున్నాను. అదే అంటున్నాను. పబ్లిష్ చేసుకుంటే ఇదిగో సినిమా 6-4 సినిమా వస్తుందని తెలుస్తుంది. తగిన పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నా. ఇంకా ఎప్పుడు పోతుందో తెలియదంటే దానికి కారణం ఆడాలి సినిమా. జనం తెలిసేదో వచ్చేది, తెలియాలంటే నేను పబ్లిష్ చేసుకోవాలి. సో పబ్లిష్ చేసుకోవడానికి ఈవేళ సినిమా తీస్తుడు, రిలీజ్ చేస్తుడు, పబ్లిష్ చేస్తుడు. పబ్లిసిటీ ఈవేళ ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్ గారు, అమెరికా గారు లాంటి పెద్ద పెద్ద హీరోలే ఇవాళ సినిమా రిలీజ్ చేస్తే దేశం తిరుగుతున్నారండి. అవసరం అది. ఇలాంటి దశలో నేను హోర్డింగ్స్, బోర్డింగ్స్, టీవీ యాడ్స్ బేపచ్చంగా కూడా, పేపర్ యాడ్స్ బేపచ్చంగా ఇవ్వడాలు. అంతకుముందు పేపర్ యాడ్ అంటే ఎంత ఉండేది, ఇవాళ ఫుల్ పేజ్ కూడా ఇస్తున్నారండి. సో కంటికి అంత అలవాటు చేస్తున్నప్పుడు చిన్న చిన్న యాడ్లు 2-3 సార్లు ఆనవండి. ఎక్కడ దగ్గర మీకు హోర్డింగ్స్, బోర్డింగ్స్ పెద్ద పెద్ద సినిమాలు కనపడతాయండి. మా సినిమాలు హోర్డింగ్స్, బోర్డింగ్స్ కనపడవండి. వెళ్తున్నాడు మా సినిమా ఉన్నట్టు ఎవరు తెలుస్తుందండి. సో పేపర్లోనే మేము పారగించుకోలేము, హోర్డింగ్స్, బోర్డింగ్స్ పెద్దగా పెట్టుకోలేము. టీవీ యాడ్స్ 1 నెల 2 నెలలు బట్టి కుమ్మరించేంత ఆర్థిక కెపాసిటీ మాకు లేదు. సో మీకు వరుసని ఎప్పుడుముప్పుడుగా పబ్లిసిటీ యాడ్లు ఒక సినిమాలు 10-12 సార్లు వస్తుందా, మాలాంటి సినిమా ఎప్పుడో 1-2 సార్లు వస్తే కనపడద్దా. సో ఆ రకంగా ముఖ్యంగా పబ్లిసిటీకి మేము పెట్టాల్సింది పెట్టకపోవడం వల్ల, మీరు చెప్పిన డిజిటల్ని మేము ఉపయోగించుకోకపోవడం వల్ల, ఎన్నింటిని మించి మాలాంటి చిత్రాలకి, ముఖ్యంగా నా చిత్రాలు, నేను చిత్రాలకి ఈ మోసం ఏమవుతుందో అది డ్యామేజ్ అవ్వడం వల్ల యూత్ పెద్ద రావట్లా. ఇంకా నన్ను దయదలిసే నేల పెంచి మహానుభావులు వాడు వాళ్ళని నమ్ముకొని తీస్తున్నా, వాళ్ళని దయదలుస్తున్నారు, ఇలా ఇస్తున్నా. అయితే ఇది కూడా ఇప్పుడు ఏమైందండి, ఓల్డెన్ డేస్లో భారతదేశపు సగటు మనిషి జీవన ప్రమాణం దృష్టిలో పెట్టుకొని 60% నేల పెంచి ఉండేది. కుర్చీ బాల్ని 40% ఉండేదండి. ఇప్పుడు ఏమైంది సార్, మ్యాక్సిమం ఈ కుర్చీ బాల్లే జస్ట్ 3-4 లైన్స్ నేల పెంచి. సో మాకు వచ్చే ఆ 2-3 లైన్లు జనం వస్తే సినిమా బాగున్న టాక్ స్ప్రెడ్ అవునడికి ఎక్కడ స్కోప్ ఉంటుంది చెప్పండి. మళ్ళీ యేసుడు తీసుడు అయిపోద్ది కదా. సో ఈ రకంగా అనేక హర్డిల్స్ వల్ల నా సినిమాలు ఈవేళ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. అయితే ఈ దశలో అయినా సరే ఇంకా నన్ను దయచేసి జనం నాకు ఉండబట్టి నేను ఈ సముద్రం వీయడానికి ఎదురడానికి సిద్ధపడుతున్నాను కాబట్టి తీస్తూ వస్తున్నాను. జనం దయ వల్ల వారు నాకు వందనాలు చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు. అందుకే ఇప్పుడు నా అన్నదాత సుఖీ ఒక సినిమా మీరన్నట్టే నేను సడన్గా May 18 రిలీజ్ చేసుకున్నానండి. చాలామంది ఎప్పుడు చేసే సినిమా రిలీజు అన్నంతగా సెలబ్రేట్స్ కూడా అడిగారండి. నా కండిషన్ అది అలా చేసేసాను. ఆ మేరకు ఎగ్జిబిటర్స్ కూడా నా థియేటర్లు మంచిగా హెల్ప్ చేశారండి. అయితే టాక్ బాగుంది, జనంలోకి వెళ్ళి మళ్ళీ చూసి సినిమా బాగుందిరా అనే స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్తో తీసేశారండి. అందుకని సినిమా బాగుంది కాబట్టి, మంచి పేరు వచ్చింది కాబట్టి, ఆడియో కూడా మంచి హిట్ అయింది సార్. ఈ సినిమా ఆడియో ముఖ్యంగా సుద్దాల సౌతేజ్ గారు నేలమ్మ మంచి హిట్ అయిందండి. వందేమా శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా పాడారు. అలాగే గోరటెంకన్న ఆయన రాసింది పాడింది తేరివిజి గారితో కల్తీ మీద పాట, అది మంచి హిట్ అయిందండి. అలాగే గోరటెంకన్న గారు పాట రాశారండి, పొల్లా పొడక అని ఫిలాసఫీ సాంగ్ అండి, చాలా గొప్ప సాంగ్ అది. అది పవన్ చరణ్ గారిని కొత్త సింగర్ పాడారండి, చాలా బాగా పాడాడు, అది మంచి హిట్ అయిందండి. అలాగే గద్దరన్న దుక్కులుతున్న రైతు చేతులకు సంఖ్యలు అని చాలా గొప్ప పాట ఆయన బ్రహ్మాండం పాడారండి, ఆ పాట మంచి హిట్ అయింది సార్. అలాగే వంగపండు ప్రసాదరావు గారు రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, బతకాలి, బతుకుపోరు చేయాలి, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు మీరు, సకల చరాచర జీవరాశి మనుగడికి ఆధారం మీరు బతకాలి,
బతుకు పూర్తి చేయాలి, ఆత్మహత్య చేసుకోవద్దు అనేది గొప్ప పాట రాశాడినా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బ్రహ్మాండంగా పాడేశారండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట అలా క్లైమాక్స్లో యుద్ధం ముట్టునని వంగపండు గారు రాశారు, పాడారండి గొప్ప పాట. ఇలాగా అన్ని పాటలు కూడా ఆదిత్య వారు చేశారండి.